హలో గాయ్స్! వెల్కమ్ టు ఆహా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి 5 మినిట్స్‌లో చేసుకునే కోడిగుడ్డు కారం పచ్చడి. ఇది ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎంతసేపట్లో అవుతుందనేది చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు తగినన్ని, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. కారం 2 స్పూన్లు అండ్ ఉప్పు తగినంతగా, మనకు ఉప్పు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఆవాలు 2 స్పూన్లు, మెంతులు పావు స్పూన్ తీసుకోండి. ఆవాలను, మెంతులు మాత్రం మిక్సీ పట్టేసి ఇట్లా ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోండి. ముందుగా కోడిగుడ్లనైతే ఉడకబెట్టేసుకుందాము. ఇక్కడ కోడిగుడ్లు అయితే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి విత్ యెల్లోతో కూడా చేసుకోవచ్చు. అంటే ఆమ్లెట్ మిక్స్ ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. లేదంటే బాయిల్ చేసేసుకొని ఓన్లీ వైట్ దాన్ని యూజ్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. మన ఇష్టం. ఆప్షన్ ఏదైనా 2 ఒకటే టేస్ట్ వస్తుంది. మేమైతే ఇక్కడ బాయిల్ చేసేస్తున్నాము. ఇలా ఉడికిపోయిన తర్వాత దానికున్న తోలు మొత్తం తీసేసి ఎగ్స్‌నైతే నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అన్నీ ఈవెన్‌గా కట్ చేసుకోండి. ఇక్కడ మేమైతే ముందుగా చెప్పినట్టయితే లోపలిది అయితే తీసేస్తున్నాము యెల్లో కలర్‌ది. చూడండి ముక్కలనైతే అన్నీ ఎంత ఈవెన్‌గా కట్ చేస్తున్నామో. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే ఒకటే వస్తుంది. కాకపోతే నిల్వ ఉంచుకునేటప్పుడు పచ్చడి ఏంటంటే యెల్లోది యూజ్ చేసినప్పుడు కొంచెం స్మెల్ రావడము, లేకపోతే పాడవడము అలా జరుగుతుంటుందనమాట. ఇలా బాయిల్ చేసుకొని చేసుకుంటే మాత్రం చాలా నీట్‌గా ఉంటుంది. అండ్ టేస్ట్ వైస్ గూడా చాలా బావుంటుందనమాట. ముక్కలైతే కట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ముక్కలనైతే వేసేసుకున్నాం. ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యి ఉండాలనమాట. ఎంత వేడిగా ఉంటే అంత తొందరగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ముక్కలనైతే వేసేస్తున్నాము. అన్నీ గూడా వేసేసుకోవచ్చు. ముందైతే చూసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ముక్కల్ని వేసేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేదాకా వేయించుకోవాలి. ఎందుకు స్పెషల్‌గా బ్రౌన్ కలర్ అని చెప్తున్నానంటే కరకరలాడుతుందనమాట. ముక్క తినేటప్పుడు గూడా చాలా టేస్ట్ వస్తుంది. ప్రతి ముద్ద కూడా ఆ ఫ్లేవర్ అనేది ఎంజాయ్ చేయగలుగుతామనమాట. సో, అందుకని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. లేదు లైట్ కలర్ వస్తుంది అన్నప్పుడు ఆపుకున్న పర్లేదు. లైట్ బ్రౌన్ కలర్ అయితే చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. లైట్ ఆరెంజ్ కలర్‌కయితే వచ్చింది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు కొంచెం పసుపయితే యాడ్ చేసుకోండి. యాక్చువల్‌గా పసుపు అనేది మనకు దేనికైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పసుపు వల్ల. వేసుకోవాలి లేదా అనేది మన ఇష్టం అనమాట. మేమైతే కొంచెం పసుపయితే యాడ్ చేస్తున్నాము. కలర్ గూడా వస్తుంది పసుపు వేయడం వల్ల. మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత చూడండి. ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్ అయితే ఇంకా తగ్గిపోతాయన్నమాట. వేయించేటప్పుడు మనకందరికీ తెలుసు. పెద్ద పీసెస్ గూడా చాలా చిన్న పీసెస్ అయిపోతాయి. ఏంది ఇంత చిన్న పీసెస్ అయ్యాయని మాత్రం అనుకోద్దు. ఇప్పుడైతే ఉప్పయితే వేసేసుకోండి. టేస్ట్‌కి సరిపడిన ఉప్పు. మేమైతే 1 స్పూన్ ఏసుకున్నాము. మీరు ఎంత కావాలనుకుంటే ఎగ్స్‌ని బట్టి ఉప్పయితే వేసేసుకోండి. ఉప్పయితే బాగా పట్టాలి. ముక్కలకి బాగా పడితేనే అన్నిటికి కూడా టేస్ట్ అనేది సరిపోతుంది. లేదంటే ఒక్కొక్క ముక్కకి ఉప్పు ఎక్కువ అనిపిస్తది. లేదంటే తక్కువ అనిపిస్తది. ఇక్కడ కొంచెం కారం అయితే వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేమైతే కారం ఎక్కువే వేసుకుంటున్నాము. ఇక్కడ అన్నిటికి అలా వేసుకోకుండా ముక్కల్ని జరిపేసి ఆయిల్‌లో వేసుకుంటే పచ్చి వాసన అనేది పోతుంది. అలాగే కారం గూడా వేగుతుందనమాట. కారంతో పాటు ముందుగా మనం దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పిండి కూడా వేసేసుకోండి ఒకేసారి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా పట్టేసిన తర్వాత చూడండి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనము కలుపుకోవడంలో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒక ముక్కకి పట్టి, ఒక ముక్కకి పట్టకపోతే కారం ఎక్కువవుతుంది. లేదంటే ఉప్పు ఎక్కువవుతుంది. సో, చాలా జాగ్రత్తగా నీట్‌గా కలుపుకోవాలి. ఇలా ప్రతి ముక్కకి పట్టిన తర్వాత లాస్ట్‌లో ఫైనల్‌గా అయితే నిమ్మకాయ యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వేరే లెవెల్ ఉంటుందనమాట టేస్ట్ అయితే. లేదు నిమ్మకాయ అవాయిడ్ చేస్తాము అంటే కూడా ఫైన్ అనమాట. బానే ఉంటుంది. కాకపోతే నిమ్మకాయ యాడ్ చేసేంటంటే అక్కడ పుల్ల పుల్లంగా మధ్య మధ్యలో కారం కారంగా తగులుతా ఉంటుంది. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.